నా యేసు నన్ను విడువడు విడబాయడు. ఈడంటాడు ఏడు ఆ దేవుడు వెగతాళి చేస్తున్నాడు. క్రీస్తునందున్న దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా ఉంది. ఏబు భార్య కూడా ఇంకా యథార్థను వదల దేవుడు దూషించి మరణంగా రాదా ఉంది. అంటే ఏమవుతుంది, తనకు తను ఏమవుతున్నాడు, మరణంగా రాదంటే మూర్ఖులాడు అన్నట్టు మాట్లాడుకుము, మేలైన అనుభవించాలి, కీళ్ళైన అనుభవించాలి. ఒక భార్య దూషించింది, స్నేహితులుంటే స్నేహితులు దూషించారు. ఎంది పోయినా కానీ ఏబు దేవుడి మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎన్ని పోయినా దేవుడు మాత్రం ఏబు విశ్వాసాన్ని విడిచిపెట్టల. ఈ ధనవంతుడు కూడా అన్నీ ఉండా కానీ ఇంటి ఎగతాళి చేస్తున్నాడు. ఈ లోకంలో చాలా మంది జీవితాల్లో లాగానే మనము ఎగతాళి అన్నది చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎగతాళి చేస్తుంటే ఈ ధనిద్దుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎగతాళి చేసినా ఎవరుండా లేకపోయినా ఆ ఎంకిల్ రొట్టె తిని బతికి నీతిగా బతకటం నేర్చుకున్నాడు. హల్లెలూయా. పౌలు గారంట ఆయనకి ఈ కంటి చూపు సరిగా ఉండదండి. అతడు బలహీనపడ్డాడు. ఇటు నుంచి ఇటు నొప్పి వస్తే అయ్యా అది నన్ను తీసేయమని అడిగాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం అడగండి. అక్కడ అన్నాడు చూడండి, అయ్యా నన్ను తీసేయమని దేవుణ్ణి అడుగుతుంటే అక్కడ అన్నాడు చూడండి, 2 కొరింథీ 12:7. చదువు భయమైకి తీసుకో. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా